ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో నరదృష్టి నివారణ కాళభైరవ ప్రచోదయాత్. హరి ఓం. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో మహాలక్ష్మి ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీమణులకు అందరికీ కూడా వరలక్ష్మీదేవి అమ్మవారి యొక్క శుభాకాంక్షలు, ఆశీస్సులు. శ్రావణ మాసంలో అందరికీ శుభాలను, జయాలను, ఐశ్వర్యాలను ప్రసాదించాలని, విద్యార్థులకు విద్యాలక్ష్మిగా, ఉద్యోగస్తులకు ఉద్యోగలక్ష్మిగా, వ్యాపారస్తులకు వ్యాపారలక్ష్మిగా, ఐశ్వర్యవంతులకు ఐశ్వర్యలక్ష్మిగా ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ ఆశీర్వచనం. 1/8/2025 నుండి 15/8/2025 వరకు పుట్టినటువంటి వారందరూ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఓసారి వీక్షింపచేద్దాం. మిథున రాశిలో 12 సంవత్సరముల తర్వాత గురువు మరియు శుక్ర భగవానుడు సంయోగ సంచార స్థితి. కర్కాటక రాశిలో రవి బుధ సంచార స్థితి, బుధాదిత్య రాజయోగము. సింహరాశిలో కేతు సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో శని భగవానుని వక్రగమన సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. వృషభ రాశి వారు శ్రావణమాస సందర్భంగా లక్ష్మీదేవి అమ్మవారిని ఎలాంటి వస్త్రాలతో, రంగులతో, పుష్పాలతో పూజించడం వల్ల లక్ష్మీదేవి అమ్మవారి యొక్క కృప కటాక్ష వీక్షణ కలిగి రాజయోగం కలుగుతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా? కృత్తికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలో 1, 2 పాదములు కలిపితే వృషభ రాశి. అలాగనే రాశాధిపతి శుక్ర భగవానుడు. వీరికి 2వ స్థానంలో రాశాధిపతి శుక్ర భగవానుడు, ధనస్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన విపరీతమైన రాజయోగం వృషభ రాశి వారి సొంతం. స్థిరాస్తులు, చరాస్తులు, లావాదేవీలు, పెట్టుబడులు, షేర్లు, క్రయ విక్రయాలు, నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాలు, ఇంటికి ఉపయోగపడేటువంటి ఎలక్ట్రానిక్ వస్తువుల యొక్క వినియోగం పెరగడం, ఆదాయం పెరగడం, విలాసవంతమైన జీవితాన్ని పొందడంలో వీరికి వీరే సరిసాటి అని చెప్పి గమనించాలి. తృతీయంలో బుధాదిత్య రాజయోగం ఉండడం వలన ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఇది చాలా శుభ తరుణం. అలా తల్లి దగ్గర నుంచి కానీ, తండ్రి దగ్గర నుంచి కానీ ప్రభుత్వం యొక్క ఉద్యోగము సంక్రమించేటువంటి వారందరికీ ప్రభుత్వం పిలిచి వీరికి ఉద్యోగ అవకాశం కల్పించబోతుంది. అలాగనే ప్రభుత్వ అధికారులతో, న్యాయ సలహాలు సూచన అధికారులతో మీరు ఎంత వినయంగా, విధేయంగా, మౌనంగా ఉండగలిగితే మీకు అలాంటి ఉన్నతమైన శిఖరాలు వృషభ రాశి వారి సొంతమవుతాయి. అలాగనే అర్ధాష్టమకేతు చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. అంటే ఒకరోజు భక్ష్య పాయస భోజనాలు తినేవారం మనమే, ఒక్కో రోజు పచ్చడితో ఆహారం తినేవాళ్ళం కూడా మనమే. కనుక ఉందని ఆనందమొద్దు, లేదని విచారమొద్దు. ఈ రెండిటిని సమస్థితిగా చూడగలిగినట్లయితే వీరికి వృషభ రాశి వారికి అపారమైనటువంటి ఐశ్వర్యము వీరి సొంతం కాబోతుంది.
సంతాన స్థానంలో కుజభగవానుడు సంచారం చేయడం వలన నూతనంగా వివాహమైన వారికి పుత్రిక సంతాన యోగం, పిల్లల యొక్క చదువులు అభివృద్ధిలో అన్నింటా విజయం వృషభ రాశి వారికి సొంతం. రాజ్యస్థానంలో రాహు అనేక మంది శత్రువులు పొంచి ఉన్నారు, తస్మాత్ జాగ్రత్త. ఏకాదశంలో శని భగవానుడు. మీరు ఒక్కసారి ఒక నిర్ణయం తీసుకున్నారా, అది నెరవేర్చేంత వరకు నిద్రపోకుండా అహర్నిశలు తిప్పలు పడుతుంటారు. అది మంచిదే, కానీ కాలము సమయము చేసే పనిపైన ఏకాగ్రత పెట్టుబడులను అన్నిటినీ చూసుకొని ప్రయాణం చేయగలిగితే మంచి కాలం. లేకపోతే సమయం వృధా అవ్వడం, అప్పుల పాలయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. అది ఏ కాకుండా ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అమ్మవారిని ఇంట్లో మనం కలశం పైన ఏర్పాటు చేసే వస్త్రాన్ని కానీ, అంటే అమ్మవారికి అలంకరించేటువంటి వస్త్రాలు కానీ, శ్వేతవర్ణం తెలుపు రంగు వస్త్రాన్ని ఏర్పాటు చేయడం, తెల్లటి పుష్పాలతో అర్చన చేయడం, వెండి పూలతో అర్చన చేయగలిగినట్లయితే విపరీతమైన రాజయోగము, అంటే ఒకవైపు గ్రహయోగం అద్భుతంగా ఉండడం వలన వృషభ రాశి వారికి ఇంకనూ ఐశ్వర్యమైన యోగం కలుగుతుంది. ఇలాగా హోటల్ వ్యాపారస్తులు, నీటి వ్యాపారస్తులు, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, స్వయం వృత్తులు, సేవా రంగాలు, సంపూర్ణమైనటువంటి మార్కెటింగ్ రంగం బిజినెస్ చేసేవారు, వస్త్ర వ్యాపారాలు, అలాగనే బంగారు స్వర్ణకర్త వ్యాపారస్తులకి ఇది చాలా శుభతరుణం అని చెప్పి గమనించాలి. మనకు శ్రావణ మాసంలో ముఖ్యమైనటువంటి పండగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. 1వ తారీఖు 8వ నెల 2025 శ్రావణ మాస శుద్ధ అష్టమి శుక్రవారం సందర్భంగా ఆ రోజు స్వాతి నక్షత్రం అయింది కనుక స్వాతి నక్షత్రంలోనే సాక్షాత్గా మహాలక్ష్మీదేవి అమ్మవారు జన్మించడం జరిగింది కనుక కళౌ వెంకటనాయక అనగా వెంకటేశ్వర స్వామి వారిని స్మరించడం, ధ్యానించడం. మనము పసుపు రంగు వస్త్రంలో 27 నాణెములను ఉంచి, కొబ్బరికాయను ఉంచి, నవధాన్యాలను ఉంచి ముడుపు కట్టడం వలన వచ్చే సంవత్సరం లోపల లక్ష్మీదేవి మన ఇంట స్థిర నివాసంగా ఉంటుందని చెప్పి గమనించాలి. 8వ తారీఖు 8వ నెల చాలా అరుదైనటువంటి కాంబినేషన్. 1 1 7 7 అంటే 7 కొండలు 7వ తారీఖు ఎలా చెప్పుకుంటామో 8వ నెల 7వ తారీఖు 2025 శ్రావణ మాస 2వ శుక్రవారము మనం వరలక్ష్మి వ్రతం అని ఉంటాం. భూమండలం అంతనూ కూడా పెద్ద పండగ. మనం ఏ రోజు అమ్మవారిని స్మరించినా ధ్యానించకపోయినా ఆ వరలక్ష్మి వ్రతం రోజున గృహంని శుద్ధి పెట్టుకొని ఇంటి సింహద్వారానికి మామిడాకులను ఏర్పాటు చేసుకొని లక్ష్మీదేవి అమ్మవారిని ఇంటికి ముగ్గుతో స్వాగతం పలికి యథాశక్తిగా లక్ష్మీదేవి అమ్మవారిని పారిజాత పుష్పాల చేత కానీ, మల్లె పుష్పాలతో కానీ, విరజాజులతో కానీ, చామంతులతో కానీ, ఇంకొంచెం శక్తి కలిగినటువంటి భక్తులు వెండి పుష్పాలతో కానీ, ఇంకొంచెం శక్తి కలిగిన భక్తులు బంగారు పుష్పాలతో అర్చన చేయడం వలన లక్ష్మీదేవి అమ్మవారి యొక్క కృప కటాక్ష వీక్షణ వారికి కలుగుతుంది. ఇక్కడ వస్తువు ప్రధానం కాదు, భక్తి ప్రధానము కనుక అమ్మవారిని మనస వాచ కర్మణ ఎవరైతే పూజిస్తారో వారికి అద్భుతమైన లక్ష్మీదేవి అమ్మవారి యొక్క ఐశ్వర్యం కలుగుతుంది. అలాగనే గృహంలో అందరూ నిత్య సౌభాగ్యం, నిత్యము ఐశ్వర్యం ఉండడం కోసము మనం ఆ రోజు ఏం చేస్తామంటే వరలక్ష్మి వ్రతాన్ని ఏర్పాటు చేసుకొని శనగలను నానబోసుకొని పాయసాన్న భక్ష భోజనాలు ఏర్పాటు చేసుకొని బంధువులకు, మిత్రులకు, స్నేహితులకు, సన్నిహితులకు ఆ రోజు మనం పేరంటానికి పిలిచి వారికి లక్ష్మీదేవి అమ్మవారి యొక్క పేరు చెప్పి వాయన తాంబూలాన్ని ఇస్తూ ఉంటాం. అనక శ్రావణ మాసంలో మన ఇంటికి వచ్చిన ప్రతి ఒక్క పురుషుడు నారాయణ స్వరూపమని, స్త్రీమాతలు ఆడవారందరూ కూడా లక్ష్మీమాత స్వరూపమని భావించాలి. వచ్చిన వారిని సగౌరవంగా ఇంటికి ఆహ్వానం చేసి వాళ్ళు కాలు కడుక్కోమని చెప్పి
వారి యొక్క కాళ్ళకు పసుపును పూసి వారికి కంఠం దగ్గర గంధపు చుక్కను పెట్టి చేతికి కంకణాన్ని కట్టి వారి చేత మనస్ఫూర్తిగా అమ్మవారికి ఒక మంగళహారతి ఇప్పించి యథాశక్తిగా మనకి ఏది శక్తి కలిగితే భగవంతుడికి ఫలం పత్రం పుష్పం తోయమన్నట్లుగా యథాశక్తిగా వారికి మనము వాయన తాంబూలాన్ని ఇవ్వగలిగినట్లయితే వారు మనస్ఫూర్తిగా తీసుకొని దీర్ఘాయుష్మాన్ భవ దీర్ఘసుమంగళీ భవ శీఘ్రమేవ పుత్రికా ప్రాప్తిరస్తు అఖండ రాజయోగ ప్రాప్తిరస్తు అని చెప్పి పెద్దవారు ఏది ఆశీర్వదిస్తే ఆ ఇంటి యొక్క గృహిణికి యజమానికి విజయం కలుగుతుంది. ఇక్కడ మనకు విశేషం ఏమిటయ్యా అంటే లక్ష్మీదేవి అమ్మవారి దగ్గరికి ఒక రాజు వెళ్ళి పూజ చేశాడు అనుకోండి, రాజేంద్ర నరేంద్రుడిలాగా ఆశీర్వచనం ఇస్తుంది. అంటే వచ్చినవాడెవరు? రాజు. పరిపాలన చేసే యోగ్యత శక్తి కోసము రాజరాజేశ్వరి స్వరూపంగా ఆశీర్వచనం ఇస్తుంది. ఒక చిన్నపిల్లలు వెళ్ళి దండం పెట్టుకున్నారు, విద్యాలక్ష్మిగా ఆశీర్వచనం ఇస్తుంది. వ్యాపారస్తుడు వెళ్ళాడు, ఆకర్షణ లక్ష్మీ గణపతిగా ఆశీర్వచనం ఇస్తుంది. అంటే వెళ్ళిన వ్యక్తి యొక్క స్థితిని బట్టి ఆ అమ్మ మనల్ని కాపాడుతుంది. కనుక మన ఇంటికి గృహానికి వచ్చిన వారందరినీ కూడా మనము ఎంత చిత్తశుద్ధితో గౌరవిస్తామో వారి యొక్క మనసులోంచి వచ్చే ఒక ప్రతి మాట వీళ్ళు మాట్లాడుతున్న మాట కాదు, సాక్షాత్తుగా వైకుంఠంలో ఉండబడినటువంటి లక్ష్మీమాతనే వీరి యొక్క మనసులో దూరి వీరి యొక్కతో ఆశీర్వదింపచేస్తుంది అని చెప్పి మనం గమనించగలగాలి. ఈ విధంగా మనము లక్ష్మీదేవి అమ్మవారిని స్వాగతం పలుకుతూ అమ్మవారి యొక్క సేవ ఎవరైతే చేస్తామో వారందరికీ కృప కటాక్ష వీక్షణ అందరికీ కూడా ప్రసరించాలని కోరుకుందాం. ఇంకొంచెం శక్తి కలిగింది అనుకుందాం. ఇంటి యొక్క గృహిణి యజమాని ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగినటువంటి లక్ష్మీ నాణ్యములను రూపాయి బిళ్ళలను తులాభారం చేసుకొని భక్తులకు ప్రసాదంగా పంచగలిగినట్లయితే రాబోయేటువంటి 7 తరాల వరకు ధనానికి ధాన్యానికి ఐశ్వర్యానికి లోటు ఉండదని చెప్పి గమనించాలి. అందుకే కళవు వెంకటనాయక అనగా వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్ళిన వారికి రూపాయి బిళ్ళలతో తులాభారం చేస్తూ ఉంటారు. మధుర వెళ్ళిన వారు వెన్నతో తులాభారం చేస్తూ ఉంటారు. మనకు తెలంగాణ రాష్ట్రంలో సమ్మక్క సారక్క దేవాలయం దగ్గరికి వెళ్ళిన వారు బెల్లంతో తులాభారం చేస్తూ ఉంటారు. ఎందుకయ్యా అనగా ఆ తులాభారాన్ని చేయడం వల్ల వారు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగిన పదార్థాన్ని దాన ధర్మము చేయడం వలన ఐశ్వర్యము ఆనందము యోగము రాజయోగము ఆ అమ్మవారు మనకు ప్రసాదిస్తుంది. కనుక ఈ శ్రావణమాస సందర్భంగా మనమందరము కూడా ఇలాంటి తులాభార మహోత్సవ కార్యక్రమంలో పాల్గొందాం, అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుదాం. ఐశ్వర్యానికి ఆనందానికి మన ఇంట లక్ష్మీదేవి స్థిర నివాసంగా ఉండాలని కోరుకుందాం. అదే కాకుండా మనకు 9వ తారీఖున రాఖీ పూర్ణిమ, రక్షాబంధనము, జంధ్యాల పండగ అంటారు. అనగా బ్రాహ్మణ వైశ్య క్షత్రియ విశ్వకర్మలు పద్మశాలీలు ఈ 5 వర్ణాల వరకు యజ్ఞోపవీతం ఉంటుంది. ఆ రోజు యజ్ఞోపవీతాన్ని మార్చుకోగలగాలి. తల్లిని మించిన దైవము లేదు, గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రము లేదు, సుదర్శన యంత్రాన్ని మించిన యంత్రము లేదు అని చెప్పి మనకు వేదం చెప్తుంది. కనుక నువ్వు ఏ రోజు ఏం చేసినా చేయకపోయినా ఈ శ్రావణమాస పూర్ణిమ సందర్భంగా యజ్ఞోపవీత ధారణ చేసి కనీసం ఒక 108 సార్లు, కుదరలేదు కనీసం 27 సార్లు గాయత్రి మంత్రాన్ని ఓం భూర్భువత్స్వః తత్స్వవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అనేటువంటి మంత్రాన్ని ప్రాతకాలము మధ్యాహ్నము సాయం సంధ్య గావిత్రి సావిత్రి మహాసరస్వతి అంటే అమ్మవారు ఈ 3 రూపాల్లో ఉంటూ మనల్ని కాపాడుతూ ఉంటుంది. అయితే బ్రాహ్మణులకు ఎవరైనా దండం పెడితే దీర్ఘాయుష్మాన్ భవ దీర్ఘసుమంగళీ భవ అని ఆశీర్వదిస్తుంటారు. అంటే అది ఎక్కడి నుంచి వస్తుంది? గాయత్రి మాత వాళ్ళను రక్షిస్తుంది. వైశ్యుల
అంటే కోమటోళ్ళు వైశ్యాసు దగ్గరికి వెళ్ళి మనము నమస్కారం పెట్టామనండి, వాసవి మాత దేవ్యై నమో నమః అంటారు. అంటే వాసవి మాత వాళ్ళను చల్లగా ఆశీర్వదించడం వలన, వాళ్ళు త్రాసు తక్కడను పూడ్చడం వల్ల వాళ్ళు అపార కుబేర సంపన్నులు అవుతారు. విశ్వకర్మలు ఉంటారు, వారు శిల్పాలను చెప్తూ ఉంటారు, వడ్రంగి పనులు కార్యకలాపాలు చేస్తూ ఉంటారు. అంటే సృష్టికి ప్రతి సృష్టి చేసే శక్తి విశ్వకర్మలకు ఉంటుంది. అందుకే అంత కృష్ణ పరమాత్ముడు కూడా అక్కడ సంపూర్ణమైనటువంటి ద్వాపరయుగమంతను కూడా ఒక మాయా ప్రపంచాన్ని సృష్టించాడని చెప్పడం జరుగుతుంటుంది. వారు ఈ మంత్రాన్ని ఉచ్చరింపజేయడం వల్ల వారు చేస్తున్న పనులలో నైపుణ్యత పెరుగుతుందని చెప్పి గమనించాలి. అలాగనే పద్మశాలీసు, వారు లేకపోతే దేవతలకు మనుషులకు వస్త్రధారణ లేదు కనుక వారు మంచి వస్త్రాలు నేచి వారు మనకు మంచి వస్త్రాలు అందజేయగలిగారంటే వారు ఈ 5 వర్ణాల వాళ్ళు యజ్ఞోపవీతం ధరింపచేయాలని చెప్పి తప్పక గుర్తుపెట్టుకోవాలి. అలాగనే మనము శ్రావణమాస పూర్ణిమ, రాఖీ పూర్ణిమ అనగానే సోదరుడికి సోదరి, అటు అక్క కానీ ఇటు చెల్లెలు కానీ వీరు వెళ్ళి వారి యొక్క యోగక్షేమాలు కనుక్కొని అన్నకు రక్షాబంధనము కట్టడం వలన ఆ అన్నా చెల్లెల యొక్క బంధము మైత్రి ఆజన్మాంతం ఉంటుంది. చూడండి, మనం అమ్మ అంటాం అంటే 2 పెదాలు కలుస్తాయి, నాన్న అంటాం 2 పెదాలు విడిపోతాయి. కానీ అన్న అనగానే అమ్మలో సగభాగం, నాన్నలో సగభాగం, అంటే అమ్మలో సగభాగం, నాన్నలో సగభాగం. అలాంటి సోదరుడికి సోదరీమణులు వెళ్ళి రక్షాబంధనాన్ని కట్టి వారి యొక్క ఆశీర్వచనం తీసుకొని వారి నోటిని తీపి చేయడం వలన వారు ఆజన్మాంతంగా బావమరిది బతుకు కోరుతాడు అని చెప్పి మనకు ధర్మాలు చెప్తూ ఉంటాయి. ఏదన్నా వ్యాపారాలు చేసేటప్పుడు, ఏదన్నా ఆలోచనలు చేసేటప్పుడు సొంత తమ్ములను కూడా పక్కన పెట్టి బావమరిదిని పక్కన పెట్టుకోమని చెప్పి పెద్దవాడు చెప్తూ ఉంటారు. ఎందుకనగా తన చెల్లెలి క్షేమాన్ని తన అన్న కోరుకుంటాడు, భావక్షేమాన్ని బావమరిది కోరుకుంటాడు. కనుక ఇలాంటి రక్షాబంధనము రోజునన్నా కనీసం అండదమ్ముళ్ళు అక్కా చెల్లెలు కలిసి ఒక వేడుకగా చేసుకునే ప్రయత్నం చేయగలగాలి. అంటే 64,000 జీవరాశులలో అత్యుత్తమైన మానవ జన్మ. ఈ జన్మలో తెలుసో తెలియకో ఒక తల్లి గర్భంలోంచి మనం అందరం బయటకు వచ్చాం. కనుక ఆ రక్త సంబంధము అనేటువంటిది ఇలాంటి రోజులలోనైనా కలిసి అన్నక్షేమ కార్యక్రమాలు, సోదరి యోగక్షేమాలు, ఒకరినొకరు ఉభయ కుశలోపరి అని తెలియచేయడం కోసమే మన సనాతన హిందూ ధర్మం పెట్టింది. చూడండి, మన సనాతన ధర్మంలో ఎంతటి గొప్పతనం ఉందో. మనకు నాగుల చవితి రోజు పుట్టలో పాలు పోస్తాం, భూమాతకు పూజ చేస్తాం. అలాగనే వృషభాలకు పూజ చేస్తాం, అంటే జంతువులకు పూజ చేస్తాం. సోదరీమణులకు శ్రావణ మాసంలో వసుదైక కుటుంబము అనగా అందరం కలిపి ఒక చోట చేసుకొని వేడుకను చేసుకుంటాం. అందుకే మన సనాతన సాంప్రదాయానికి అంత పెద్ద గొప్ప విలువలు, అంత పెద్ద ఐశ్వర్య జీవన విధానం ఉంటుంది. కనుక చిన్న చిన్న పొరపాట్లు ఇట అన్నదమ్ముళ్ళు చేయొచ్చు, అక్కా చెల్లెలు చేయొచ్చు. కానీ ఇలాంటి శుభ సందర్భంలోనైనా వాటన్నిటిని మర్చిపోయి కలుపుకొని ప్రయాణం చేయగలిగితే తల్లి తండ్రి ఉండబడిన వారు నా పిల్లలు కలిసి ఉంటున్నారు అని చెప్పి తల్లిదండ్రులు ఎంతో ఆనందపడతారు. తల్లిదండ్రులు లేనటువంటి వారందరూ నేను లేకపోయినా నా కొడుకు నా కూతురుతో మైత్రిని, మంచి స్నేహ సంబంధాన్ని కలిసి ఉంచుకుంటాడని చెప్పి గతించిన పితృదేవతలు ఆశీర్వచనం వలన ఇరువురు కుటుంబాలు బాగుంటాయి, ఇరువురు యొక్క వంశము ఆ చంద్రార్కం వరకు కలిసి ఉంటుందని చెప్పి మనకు వేదం చెప్తుంది. కనుక మనిషి అనేటువంటి వారు చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటారు. చెల్లెలు ఏదో తప్పు చేసి ఉండొచ్చు, అన్న కూడా ఏదో అని ఉండొచ్చు. కానీ ఇలాంటి సందర్భాలలో దయచేసి ఏది మనసులో ఉంచుకోవద్దు. అన్నీ మర్చిపోయి అన్న చెల్లెలతో మాట్లాడడంలో తప్పలేదు, చెల్లెలు వచ్చి అన్నతో మాట్లాడడం తప్పలేదు, ఇరువురు కుటుంబాల్లో ఎవరు కుటుంబానికి వెళ్ళినా తప్పలేదు. వెళ్ళి ఆ యొక్క రక్త సంబంధాన్ని, ఈ జన్మకే మనం రక్త సంబంధమే ఉంటాం కనుక ఈ జన్మలో ఉండబడినటువంటి మైత్రి బంధాన్ని కాపాడుకుందాం. భావితరాలలో మన పిల్లల్ని కూడా వారికి
మన రక్త సంబంధం ఇది, నువ్వు చెల్లెలతో ఇలా ఉండాలి, నువ్వు అన్నతో ఇలా ఉండాలని మనం ఆచరింపచేస్తే మన పిల్లలు ఆచరింపచేస్తారు. మనం ఆచరించలేదు, మన పిల్లలు ఆచరింపచేయరు. కనుక అందరికీ సోదరీమణులకు అందరికీ కూడా, సనాతన ధర్మ సంరక్షకులకు, జ్యోతిష్య అభిమానులకు అందరికీ కూడా రక్షాబంధన శుభాకాంక్షలు. అందరికీ శుభాన్ని, జయాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని మరొక్కసారి మహాలక్ష్మీదేవి అమ్మవారిని కోరుకుందాం. ఇంకనూ మనము శ్రావణ మాసంలో విజయాన్ని సాధించగలగాలి అన్నట్లయితే మనకు శ్రావణ మాసంలో శుక్రవారం రోజున ఉతికిన వస్త్రాలు ధరింపజేయడం, ఇంట్లో మనము లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేయడం, సంపూర్ణమైన ఐశ్వర్య జీవనాన్ని పొందడం, మనకు ఏది కలిగితే అది శక్త్యానుసారంగా వాయనాన్ని తాంబూలం ఇవ్వడం, స్త్రీమాతకు ఒక మంచి విస్తర వేసి భోజనాన్ని ఏర్పాటు చేయడం, పసిపిల్లలకు చిన్న చాక్లెట్ల లాంటివి ఏర్పాటు చేయగలిగినట్లయితే జాతకంలో ఉండబడినటువంటి గ్రహదోషం తొలగి ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి కూడా మీరు గమనించగలగాలి. ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర, కంచు మోగినట్టు కనకంబు మోగదు గదరా సుమతి అని చెప్పి మనకు సుమతి శతకంలో చెప్పడం జరిగింది. ఇందులో 12 రాసులు అచ్చు వేయడం జరుగుతుంది. ఈ పాత్రను ఇలా ఎడమ చేతులతో పట్టుకొని ఇలా ఒక్కసారి శబ్దం చేస్తే ఈరోజు ఓంకార శబ్దం రావడం ప్రారంభిస్తుంది. ఇలా శబ్ద తరంగాల్ని ఏర్పాటు చేయడం వలన ఉదయము సాయంత్రము మనము పూజ చేసిన తదనంతరము గృహంలో మనం ఇలా ఓంకార శబ్దాన్ని సృష్టించడం వలన గ్రామంలో, దేశంలో సంచరించేటువంటి లక్ష్మీదేవి గళ్ళు గళ్ళుమంటూ మన ఇంట్లోకి రావడం, మన ఇంట్లో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోవడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి. ఈ అక్షయ పాత్రతో పాటు మీకు కాళభైరవ స్వామి యొక్క పూజా కార్యక్రమం 27 రకాల వస్తువులతో దిష్టి తీయించడం కూడా జరుగుతుంది. కనుక మనమందరము కూడా ఈ శ్రావణ మాసంలో కాళభైరవ స్వామి అక్షయ పాత్రను ఇంట్లో ఉంచుకుందాం, ఐశ్వర్యానికి, ఆనందానికి స్వాగతం పలుకుతామని చెప్పి గమనించాలి. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే 100 సంవత్సరముల జాతకాన్ని సంపూర్ణంగా సవివరంగా వ్రాసి మీకు పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో వివరిస్తూ మీరు విజయం సాధించేంత వరకు మన యొక్క కాళభైరవ ఆశ్రమం దగ్గర నుంచి అన్ని విధాలా మీకు తోడు నీడగా ఉంటామని చెప్పి గమనించగలగాలి. అదే కాకుండా కూడా చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్తులు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ, రాశిని అనుసరిస్తూ, గవళ ద్వారా అనగా రమణ శాస్త్రం ద్వారా భూత, భవిష్యత్, వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. కనుక జాతకాన్ని తెలుసుకుందాం, జీవితంలో ఉండబడిన అడ్డంకులను తొలగించుకుందాం, ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని పొందుదామని చెప్పి గమనించాలి. కనుక ఆసక్తి గలవారు అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అందరికీ ఈ శ్రావణ మాసంలో శుభం, జయం, లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం మహాలక్ష్మీదేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికన్నా మీ వ్యక్తిగత జాతకాన్ని ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ ప్రెస్ చేయండి, అలానే బటన్ కూడా తెలియచేయండి. హిందూ ధర్మాన్ని కాపాడండి.